హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా దీనికోసం ఒక బాండీని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి అందులోనే కొద్దిగా జీడిపప్పు అది వేయాలి. అది వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఈ రెండింటిని వేయించాలి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత మనం వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ఒక కప్పు సేమియా తీసుకోవాలి. సేమియాలను మనం ఈ విధంగా అటు ఇటు వేపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చూసారా, ఈ విధంగా దోరగా రోస్ట్ చేయాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కలర్ కోసం లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీ ఇష్టం, అది కలర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా నీళ్లు మరుగు వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న సేమియాను అందులో యాడ్ చేయాలి. ఈ విధంగా మనం గరిటెతో మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ విధంగా సేమియాని ఇలా నొక్కి చూస్తే మెత్తగా విడుతుంది రెండుగా. అప్పుడు మనము ఒక కప్పు సేమియాకి కొద్దిగా ముప్పావు కప్పు పంచదారని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా లాలిక్కాయ పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ చేసుకోవచ్చు. మనం వీటిని దేవుడికి ప్రసాదంగా కూడా సమర్పించవచ్చు. నేను దీన్ని నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో నైవేద్యంగా చేశాను. చూసారా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యాస్ వరల్డ్ 110.